గణపతికి ఏకదంతుడు ఎలా అయ్యాడంటే, కర్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి ఇప్పుడు లోపలి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు. పరమేశ్వరుని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటికి పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకి ఎత్తి పడవేశాడు. పరశురాముడికి కళ్ళు బుర్రుమన్నాయి. గ్రహించిన పరశురాముడు తన చేతితో గొడ్డలితో గణపతిపై ప్రయోగించడంతో ఆ దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలికిపడిన పార్వతీ పరమేశులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురూడుతున్న బాలగణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముణ్ణి మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తం. గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ఏకదంతుడిగా పేరు పొందాడు. ఏకదంతుడు అని ఇలా పిలుస్తారు.